Hi Andy, good morning everyone. Welcome back to our channel. This is Dr. Asha, surgeon from the team of Dr. Harishankar Singh, urologist and andrologist from Hyderabad. ఈరోజు మనం వారికోస్ వెయిన్స్ గురించి తెలుసుకుందాం. వారికోస్ వెయిన్స్ అంటే చాలా మందికి తెలిసిందే. కాళ్ళ మీద మనకి నరాలు వాచినట్టుగా బ్లూ కలర్లో మొత్తం ఉన్నట్లు కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది అది చూసి ఏదో అయిపోయింది అనుకొని వచ్చి పెడుతూ ఉంటారు. సో అందుకే ఈరోజు దీని గురించి వీడియో చేద్దాం ఉంటుంది. అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి? ఇది కేవలం కాస్మెటిక్ ప్రాబ్లం కాదు. ఫస్ట్ థింగ్, చాలా మంది ఏంటంటే పర్వాలేదులే, నల్లగానే ఉంది, బ్లూ కలర్లో ఉంది అని వదిలేస్తూ ఉంటారు. ఇది యాక్చువల్లీ కాస్మెటిక్ ప్రాబ్లం కాదు. ఇది ఒక వీనస్ డిజార్డర్. దీన్నే వీనస్ ఇన్కాంపిటెన్స్ అని కూడా అంటారు అనమాట. ఇది ఒక క్రానిక్ వీనస్ ప్రాబ్లం. అసలు ఇందులో ఏమవుతుంది అంటే, మనకి కాళ్ళల్లో వెయిన్స్ అనేవి, రక్తనాళాలు అనేవి కింద నుంచి పైకి బ్లడ్ తీసుకెళ్ళడానికి మధ్యలో ద్వారాలు ఉంటాయి. కింద నుంచి బ్లడ్ పైకి వెళ్ళిన తర్వాత ఆ ద్వారం మూసుకుంటూ ఉంటుంది. మళ్ళీ బ్లడ్ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ద్వారం మూసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ రక్తం కిందన ఎక్కువ ఉండకుండా పైకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తాం. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వల్ల ఈ ద్వారాలు అనేవి పాడైతే అప్పుడు వారికోస్ వెయిన్స్ వస్తాయన్నమాట. సో ఈ మధ్యలో ఉండే వాల్వ్ ఏదైతే ఉంటుందో ఆ వాల్వ్ పాడయ్యి రక్తం కిందనే ఉండిపోయి కాళ్ళలో వాపు జరగడం కానీ, కాళ్ళల్లో మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి అవి కనిపిస్తూ ఉండడం, వాచినట్టుగా, స్కిన్ మీద హెయిర్ పోవడం, కొంచెం దురదగా అనిపించడం, అది చేయడం వల్ల అల్సర్స్ ఫార్మ్ అవ్వడం, అవి బ్లీడ్ అవ్వడం, ఇలా రకరకాల స్టేజెస్లో పేషెంట్స్ మా దగ్గరికి వస్తూ ఉంటాయి. సో అసలు దీనికి కారణాలు ఏంటో తెలుసు. యాక్చువల్గా చెప్పాలంటే ఫిమేల్ మేల్ అనేం లేదు, ఎవరికైనా రావచ్చు, ఏ ఏజ్ గ్రూప్లో ఎవరికైనా రావచ్చు. ఈ రోజుల్లో ఇంకా యంగ్ వాళ్ళలో చాలా మందికి చూస్తూ ఉంటాం. ఇంకా కారణాలు, రిస్క్ ఫ్యాక్టర్స్ చూస్తే ఎక్కువసేపు ఒకే పొజిషన్లో ఉండడం, ప్రొలాంగ్డ్ స్టాండింగ్, అండ్ మెయిన్లీ టొబాకో. అది స్మోకింగ్ అయినా, టొబాకో ప్రొడక్ట్స్ అయినా, వీటి వల్ల కూడా వాల్వ్స్ పాడవుతూ ఉంటాయి. ఎక్కువసేపు నించడం కూడా ఆ ప్రెషర్ పడి వాల్వ్స్ పాడవుతూ ఉంటాయి. అంతేకాదు, హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఫిమేల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రెగ్నెన్సీ కానీ, ఓసీ పిల్స్ తీసుకున్నప్పుడు, కాంట్రసెప్షన్ పిల్స్ తీసుకున్నప్పుడు కానీ, వాటి వల్ల కూడా వాల్వ్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా పెల్విక్ ట్యూమర్స్ కానీ, ఏమైనా కంజెషన్స్ కానీ ఉన్నప్పుడు కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే వారికోస్ వెయిన్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఈ వెయిన్స్ అనేది కాంప్లికేట్ అయిన తర్వాత కన్నా ముందే మనం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం వల్ల ఇది దాని స్టేజ్ ఏదైతే ఫాస్ట్గా ఉందో దాన్ని కూడా మనం ఆపగలుగుతున్నాం. సో ఫస్ట్ ప్రివెంటివ్ మెజర్స్ చూద్దాం. మీరు ఒకవేళ మీ ఆక్యుపేషన్ కానీ ఎక్కువసేపు కూర్చొని ఒకే పొజిషన్లో ఉండాలి, లేదా ఎక్కువసేపు నించోవాలి అన్నప్పుడు మీరు మధ్యలో యాంకిల్ కఫ్ పంప్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అంటే టిప్ టో అనమాట. ఒకసారి టోస్ మీద, మళ్ళీ టిప్స్ మీద. యాంకిల్కి అది మంచి కాఫ్, ఇది కూడా కాళ్ళ దగ్గర పంపింగ్ లాగా ఉండి బ్లడ్ వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అదొకటి. రెండవది, మీరు స్మోకింగ్ కానీ, ఎక్సెసివ్ ఆల్కహాల్ కానీ, టొబాకో ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. హైడ్రేటెడ్గా ఉండాలి. మంచిగా అంటే ఎప్పుడు వాటర్ తీసుకుంటూ హైడ్రేటెడ్గా ఉండడం వల్ల కూడా హెల్ప్ చేస్తుంది. నాలుగోది ఏంటంటే ఒబేసిటీ. ఈ రోజుల్లో సెంట్రల్ ఒబేసిటీ పొట్ట దగ్గర బాగా పెరిగిపోతూ ఉంటుంది అందరికీ. ఆ ఒబేసిటీ పెరగడం వల్ల కూడా అది ప్రెషర్ పడి వాల్వ్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో మనం మన డైట్ని, మన లైఫ్ స్టైల్ని హెల్ప్ చేసుకుంటూ ఉండి ఒకే పొజిషన్లో ఎక్కువసేపు ఉండకుండా ఉన్నా అది మనకి వారికోస్ వెయిన్స్ త్వరగా రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు వారికోస్ వెయిన్స్ కారణాలు చూసాం, కాంప్లికేషన్స్ చూసాం. దానికి ట్రీట్మెంట్ ఏంటో చూద్దాం. వారికోస్ వెయిన్స్ అందరికీ ట్రీట్మెంట్ అవసరమే. వీళ్ళకి అవసరం లేదనేది ఉండదు. కనిపించిందంటే ట్రీట్మెంట్ అవసరం. స్టేజ్ బట్టి ఉంటుంది అనమాట. కొత్తగా జస్ట్ ఎర్లీ స్టేజెస్లో ఉంది, చిన్నగా జస్ట్ నరాలు కనిపిస్తున్నాయి, ఇంకేం ప్రాబ్లం లేదు అన్న వాళ్ళకి మేము కొంచెం మెడికల్ మేనేజ్మెంట్, స్టాకింగ్స్ అడ్వైస్ చేస్తాం. స్టాకింగ్స్ కూడా ఏంటంటే చాలామంది జీన్స్ వేసుకొని అలా రోజంతా ఎక్కువసేపు టైట్ వేసుకొని ఉంటారు. అది మళ్ళీ హార్మ్ఫుల్ అనమాట. దానివల్ల కూడా వస్తాయి. సో మేము స్టాకింగ్స్ ఏంటంటే ఒక సెర్టైన్ ప్రెషర్తో అడ్వైస్ చేస్తాం. దానివల్ల బ్లడ్ అనేది పంప్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అదంతా ఇనీషియల్ స్టేజెస్లో. బట్ అది ఫుల్ ట్రీట్మెంట్ కాదు. అది జస్ట్ ఏంటంటే ప్రోగ్రెషన్ని డిలే చేస్తుంది డిసీజ్లో. మెయిన్ ట్రీట్మెంట్ సర్జరీ. దీనికి ఏంటి, ఓపెన్ సర్జరీస్ ఉన్నాయి. మొత్తం లైగేట్ చేసి డీప్ వెయిన్స్ అంటే లోపల ఉన్న మెయిన్ నరాలు ఎఫెక్ట్ అవ్వకుండా హెల్ప్ చేయొచ్చు. లేటెస్ట్ టెక్నాలజీస్ వల్ల మనకి ఆర్ఎఫ్ఏ ఉంది, లేజర్ అబ్లేషన్ అంటారు, అండ్ కెమికల్ అబ్లేషన్ ఉంది, స్క్లీరో థెరపీస్ ఉన్నాయి. అంతేకాదు గ్లూ థెరపీ కూడా లేటెస్ట్గా ఉంది. దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువ ఓపెన్ లేకుండా లోపల నుంచే లేజర్ పంపించి కూడా వాటిని మన వెయిన్ అంతటిని క్లోజ్ చేసుకొని రావచ్చు. సో పొద్దున్న మీకు ఎప్పుడైనా వారికోస్ వెయిన్స్ ఉంటే తప్పకుండా సర్జరీని సంప్రదించండి. థ్యాంక్ యూ.